దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, క్రైస్తవులపైన చర్చిలపైన జరుగుతున్న దాడులను ప్రతిఘటించాలని దళిత క్రైస్తవుల ఆత్మగౌరవ సమావేశంలో తీర్మానించారు. వివిధ సంఘాలకు చెందిన దైవ సేవకులు, పాస్టర్స్ అసోసియేషన్ నాయకులు హాజరై ప్రసంగించారు. పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్, జై భీమ్ ఫెడరేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడి ఎన్జీఓ కళ్యాణ మండపంలో దళిత క్రైస్తవుల ఆత్మగౌరవ సమావేశం జరిగింది. డాక్టర్ కనపర్తి అబ్రహం లింకన్ అధ్యక్షత వహించారు. తెనాలి రూరల్ మండలం పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ భానుప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి దళిత క్రైస్తవులే తనను ఆదరించినట్లు చెప్పారు. క్రైస్తవత్వాన్ని ప్రేమను నేర్పిన దళిత క్రైస్తవులకు అన్ని రకాలుగా అండగా ఉంటారని, ఉద్యమానికి పూర్తి సహకారం ఇస్తానని చెప్పారు. రక్షణ సైన్యం తెనాలి డివిజనల్ కమాండర్ లెఫ్టినెంట్ కల్నల్ గేరా థామస్ మాట్లాడుతూ దళిత క్రైస్తవుల హక్కుల కోసం రక్షణ సైన్యంతో సహా తమ 32 సంఘాల నుంచి సహకారం అందిస్తామని హామీనిచ్చారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించి వాళ్లకు రక్షణ కల్పించాలని, రాజ్యాంగాన్ని రక్షించాలని ప్రభుత్వానికి విన్నవించారు. పట్టణ ఫెలోషిప్ అధ్యక్షులు కూచిపూడి అబ్రహం మాట్లాడుతూ క్రైస్తవంలో సూచించినట్టుగా కులమతాలకు అతీతంగా రాగద్వేషాలు లేకుండా అందరూ కలిసి హక్కులను సాధించుకోవాలని కోరారు. అటువంటి అన్యాయం జరిగిన ఐక్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. మేరీ జాస్మిన్ మాట్లాడుతూ ఆడవాళ్లకు రక్షణ లేని సమాజం నుంచి క్రైస్తవ మతం రక్షిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దుగ్గిరాల, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, చుండూరు, అమృతలూరు, చెబ్రోలు, తెనాలి రూరల్, తెనాలి అర్బన్ నుంచి పలువురు పాస్టర్లు, వివిధ ప్రజా సంఘాలు, గుంటూరు క్రైస్తవ నాయకులు సహా 300 మంది హాజరయ్యారు. పెనపాటి జాన్ పాల్, జనమల ప్రభుదాస్, కనపర్తి ప్రేమ్ కుమార్, గోద జైపాల్, నీల సువర్ణరాజు, బ్రదర్ ఆనందన్న, కంచర్ల సింగ్, బైబిల్ మిషన్ పిల్లి శాంసన్, ఎస్ఆర్ కుమార్, మన్నవ రమేష్, స్టీఫెన్, హుసన్ సాల్మన్, ప్రముఖ న్యాయవాది జొన్నలగడ్డ దివాకర్, క్రైస్తవ ఉద్యమ నాయకుడు రాజసుందరబాబు, చిలక సుమతి, కొండముది బోసుబాబు, పొందుగల చైతన్య, సురేష్, గండేటి సురేంద్ర, ఆనందరావు, కారుమంచి సునీల్, ఎండ్రపాటి అశోక్, పీపీఆర్ విద్యాసాగర్, బేతాళ భూషణం, కట్టేవరపు దేవయ్య, అక్కిదాస్ కిరణ్ కుమార్, పాముల దాసు, దూబా సందీప్, సతీష్ పర్యవేక్షించారు. అన్ని మండలాల నుంచి మండల అధ్యక్ష కార్యదర్శులను, అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి పాస్టర్స్ అసోసియేషన్ అందరినీ ఇక్కడ పిలవడం కారణం ఏంటంటే, మరి ఈ ప్రాంతంలో క్రైస్తవ మతంలో ఉన్నటువంటి క్రైస్తవుల యొక్క బాధల గురించి, మరి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి, క్రైస్తవులకు రక్షణ కోసం దళిత క్రైస్తవుల్ని ఎస్సీ హోదా కల్పించాలనే ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 250 మంది పాస్టర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరందరిని ఉద్దేశించి మరి ఇప్పుడు ప్రముఖమైన వ్యక్తుల ద్వారా వారి అభిప్రాయాన్ని, అదేవిధంగా మేము చేయబోయేటువంటి పెద్ద కార్యక్రమం తెనాలిలో పెద్ద బహిరంగ సభ, ఆ సభకు ఏ విధంగా పాస్టర్స్ అసోసియేషన్ నుంచి, మీ సంఘాల నుంచి, మీ సంఘంలో ఉన్న సభ్యుల్ని ఎలా తీసుకొస్తారనే ఉద్దేశం మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దానితో పాటు రెండవది యూనిటీ, ఐక్యత చాలా అవసరం. ఒకళ్ళు ఏదో కొంచెం గొప్ప చేశారు ఒకరిని చెప్పి రెండో వాళ్ళు వేరుగా, మనం దాని నుండి వేరుగా భావించకుండా అందరూ ఒకటిగా కూడి ఉంటే తప్పకుండా విజయాన్ని సాధిస్తామని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దవారు, సహోదరులు అబ్రహం లింకన్, ఇంకా వారి పేరు నేను చెప్పలేను, కానీ మీ అందరికీ మా ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. సాల్వేషన్ ఆర్మీ 26 సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో మా ఉద్యోగస్తులు ఉన్నారు. మళ్ళా అక్కడ సంఘ పెద్దలు ఎవరైనా కానీ, ఇదిగో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు ఈ జీవో వద్దు, అదొద్దు, ఇదొద్దని ఫుల్ మెజారిటీతో ఎన్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి మార్చారు. ఈ మంచిని ఎందుకు మార్చకూడదు? మార్చడం వల్ల ఇబ్బంది ఏంటి? ఈ మంచి పని చేయడానికి ప్రముఖులైన రాజకీయ నాయకులైన అధ్యక్షులైన వారందరూ సహకరించాలి. మీకు తెలియని సత్యం ఏంటంటే, చర్చికి వెళ్తే ఏదో నష్టం జరుగుతుంది అనుకున్నారేమో. చర్చికి వెళితే మేలు జరుగుద్ది, చర్చికి వెళ్తే మనసు మారుద్ది, చర్చికి వెళితే దేవుని మాటలు విని ఆ దైవజనుల, ఆ దైవ బిడ్డల ప్రార్థన స్పర్శతో వారి మనసు మారి పాషాణ హృదయం బద్దలైపోయి మెత్తని మనసుతో దేశానికి, ప్రజలకి, పట్టణాలకి మేలు కలిగేటట్టుగా ప్రతి ఒక్క ఆఫీసర్, అధికారి, అటెండర్ కూడా పనిచేస్తాడు. మనం జరగబెట్టినటువంటి పెద్ద భారీ సదస్సుని విజయవంతం చేయడంలో వీరందరూ కూడా క్రియాశీలక పాత్ర పోషించాలని, మరియు మీ అనుదిన ప్రార్థనలో కూడా ప్రార్థించాలని, మరి ముఖ్యంగా ప్రజలను చైతన్యపరిచి బహిరంగ సభకు కూడా అందరూ వచ్చే విధంగా మీరు తోడుకొని రావాలని,
మా ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీ పేరు పేరున అందరికీ వందనాలు. గ్రామాల్లో చైతన్యం రావాలంటే గ్రామాల్లోకి వెళ్ళాలి, గ్రామ కమిటీలు వేయాలి, మరి వాళ్ళందరినీ చైతన్యపరచాలి. మరి వీటన్నిటికీ చాలా ఖర్చు ఉండేది. మరి పాంప్లెట్స్ వేయించాలి. మరి దీన్ని బాగా, ఎందుకంటే చాలా మందికి అసలు ప్రాబ్లం ఏంటి, అసలు విషయం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. సంఘాల్లో ఇప్పుడిప్పుడే మరి ఈ యొక్క సమస్యను తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి ఇంకా బలంగా ఈ యొక్క సమస్యను తీసుకెళ్ళి మరి సంఘటితంగా అందరం ఐక్యతతో మరి ఈ యొక్క సమస్యను మనం ఎదుర్కోవాలి, మనం జయించాలని చెప్పేసి ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తూ, మిమ్మల్ని కోరుకుంటూ, చాలాసార్లు మరి ఇంకా కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ మరి అందరం ఐక్యతతో చిన్న దగ్గర నుంచి పెద్ద లీడర్స్ వరకు కూడా, అంటే మేము వచ్చి ఇప్పుడు ఈ క్రిస్టియన్ మీటింగ్ లో మాట్లాడితే ఏమో ఈ క్రిస్టియన్ మతం మాకు అంటుకుంటుందేమో అన్నాం. ఆ భావం తొలగించుకొని ప్రతి, ముఖ్యంగా నేను చెప్పేది మాలా మాదిగా, ఎందుకంటే ఈ ముఖ్యంగా క్రిస్టియన్స్ ఎక్కువగా ఈ క్రిస్టియానిటీని అడాప్ట్ చేసుకుంది మాలా మాదిగలే. కాబట్టి ప్రతి మాలా మాదిగ కూడా నడుం కట్టుకొని ఈ విషయంలో ఫైట్ చేయగలిగితే, ముందు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకిచ్చిన ఆ గిఫ్ట్ అనేది, ఆయన ఎంతో సాక్రిఫైస్ చేసి ఇచ్చిన గిఫ్ట్ మనం యూటిలైజ్ చేసుకుంటామని నా ఆశ. దాని విషయంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరూ దాక్కొని అమ్మోది ఈ మీటింగ్కి వెళ్తే ఏమవుతుందో, మా మీద క్రిస్టియానిటీ ముద్ర పడుతూ ఆయన భయపడుతూ